ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు గుడ్ న్యూస్ అయితే చెప్పింది. పోటీ పరీక్షలు రాస్తున్న వారికి ప్రతి ఒక్క విద్యార్థి ఆధార్ కార్డ్ అప్డేట్ అనేది లేక పోటీ పరీక్షల్లో ఎగ్జామ్ హాల్‌లోకి వెళ్లకుండా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్ అయితే నిర్వహించనుంది. ఈ స్పెషల్ డ్రైవ్‌లో విద్యార్థులు ఉచితంగా తమ యొక్క ఆధార్ కార్డ్‌ని అయితే అప్డేట్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఏ వయసు వాళ్ళు ఈ ఆధార్ అప్డేట్‌కు అర్హులు, ఎలాంటి డాక్యుమెంట్స్ అనేవి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఎక్కడ ఈ ఆధార్ అనేది అప్డేట్ చేస్తూ ఉన్నారు అనే దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. అంతకన్నా ముందు మీరు గనుక మన ఛానల్‌కి కొత్తగా వస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీకు ఎక్కడ నచ్చినా కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వెళ్దాం. ఏపీ ప్రభుత్వం స్కూల్, కాలేజ్ విద్యార్థుల కోసం ఉచిత ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్‌ను ప్రత్యేక క్యాంపులను నిర్వహిస్తోంది. రాష్ట్రంలో 11.99 లక్షల మంది విద్యార్థులు తమ ఆధార్‌ను అప్డేట్ చేసుకోవాలని అధికారులు అయితే గుర్తించారు. పోటీ పరీక్షల సమయంలో ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఈ సదుపాయాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపింది. 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయసు దాటిన విద్యార్థులు తమ ఆధార్‌లో తప్పనిసరిగా బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని యుఐడిఐ నిబంధనలు స్పష్టం చేసింది. భవిష్యత్తులో విద్యార్థులు ఎదుర్కొనే వివిధ పోటీ పరీక్షలు, స్కాలర్‌షిప్ దరఖాస్తుల సమయంలో సాంకేతిక ఇబ్బందులు లేకుండా ఉంటాయని తెలిపింది. సాధారణంగా ఆధార్ అప్డేట్‌కు ఫీజు ఉంటుంది. కానీ ప్రభుత్వం ద్వారా నిర్వహించే ఈ క్యాంపుల్లో ఎలాంటి రుసుము లేకుండా ఉచితంగా సేవలను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఈ క్యాంపులు స్వర్ణ గ్రామాలు, స్వర్ణ వార్డులు, సచివాలయాలు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో అయితే జరగనున్నాయి. మొదటి విడత క్యాంపులను మే 12 నుంచి 15 వరకు అయితే జరిపారు. ఇప్పుడు రెండో విడత క్యాంపులు ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు అయితే కొనసాగనున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు లక్షలాది మంది ఆధార్‌లో నిబంధనల ప్రకారం బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. అందుకే వీరి కోసం ఈ క్యాంపులను అయితే ఏర్పాటు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ఆధార్ సమాచారాన్ని ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు బయోమెట్రిక్ వివరాలను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఒకవేళ ఆధార్ వివరాలు అప్డేట్ చేసుకోకపోతే విద్యార్థులు పై చదువులకు వెళ్లాలన్నా, పోటీ పరీక్షలకు హాజరు కావాలన్నా ధృవీకరణ పత్రాల వెరిఫికేషన్ చేసేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటారని తెలిపింది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఆధార్ అప్డేట్ చేసుకోవాలని సూచిస్తూ ఉన్నారు. యుఐడిఏఐ పోర్టల్ ద్వారా రాష్ట్రంలో మొత్తం 16.51 లక్షల మంది విద్యార్థులకు ఆధార్ అప్డేట్ చేసుకోవాల్సి ఉంది. 4.53 లక్షల మంది గతంలో నిర్వహించిన ప్రత్యేక క్యాంపుల్లో అప్డేట్ చేసుకోగా మరో 11.99 లక్షల మందికి సంబంధించి పెండింగ్‌లో ఉన్నట్లు చెప్తూ ఉన్నారు. పిల్లలు ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు రూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, పూర్తిగా ఉచితమని అధికారులు తెలుపుతూ ఉన్నారు. సో మీరు గనుక ఇంతవరకు ఆధార్ కార్డ్ అనేది అప్డేట్ చేసుకోకపోతే వెంటనే ఈ ఫ్రీ క్యాంపుల ద్వారా అయితే అప్డేట్ చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ.